సోలాపూర్ సుభాష్ నగర్ 130 డివిజన్ నూరారం కాలనీ ఓం జెండా దగ్గర గత 4 సంవత్సరాలకి ఈ డ్రైనేజ్ పొంగుతూ ఉంది. మేము చాలాసార్లు ఇక్కడ మొన్న రీసెంట్గా ఒక నెల క్రితం కూడా ధర్నా చేశాము. ఎలాంటి పరిష్కారం లేదు. స్కూల్ పిల్లలు ఇక్కడ పెద్ద గవర్నమెంట్ స్కూల్ ఉంది, రైతు మార్కెట్ ఉంది, ఇక్కడ హోటల్స్ ఉన్నాయి, స్కూల్స్ ఉన్నాయి. ఈ పిల్లలకి హెల్త్ ఇష్యూస్ కూడా వస్తున్నాయి. గవర్నమెంట్ ఎలాంటి పట్టించుకోవట్లేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 1 year అయ్యింది, బడ్జెట్ లేదు అని జిహెచ్ఎంసీ వాళ్ళు హెచ్ఎండబ్ల్యూ అని చెప్తున్నారు. దయచేసి మాకు శాశ్వత పరిష్కారం చేస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. సోలాపూర్ సుభాష్ నగర్ 130 డివిజన్ నూరారం కాలనీ ఓం జెండా దగ్గర గత 4 సంవత్సరాలకి ఈ డ్రైనేజ్ పొంగుతూ ఉంది. మేము చాలాసార్లు ఇక్కడ మొన్న రీసెంట్గా ఒక నెల క్రితం కూడా ధర్నా చేశాము. ఎలాంటి పరిష్కారం లేదు. స్కూల్ పిల్లలు ఇక్కడ పెద్ద గవర్నమెంట్ స్కూల్ ఉంది, రైతు మార్కెట్ ఉంది, ఇక్కడ హోటల్స్ ఉన్నాయి, స్కూల్స్ ఉన్నాయి. ఈ పిల్లలకి హెల్త్ ఇష్యూస్ కూడా వస్తున్నాయి. గవర్నమెంట్ ఎలాంటి పట్టించుకోవట్లేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 1 year అయ్యింది, బడ్జెట్ లేదు అని జిహెచ్ఎంసీ వాళ్ళు హెచ్ఎండబ్ల్యూ అని చెప్తున్నారు. దయచేసి మాకు శాశ్వత పరిష్కారం చేస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. సోలాపూర్ సుభాష్ నగర్ 130 డివిజన్ నూరారం కాలనీ ఓం జెండా దగ్గర గత 4 సంవత్సరాలకి ఈ డ్రైనేజ్ పొంగుతూ ఉంది. మేము చాలాసార్లు ఇక్కడ మొన్న రీసెంట్గా ఒక నెల క్రితం కూడా ధర్నా చేశాము. ఎలాంటి పరిష్కారం లేదు. స్కూల్ పిల్లలు ఇక్కడ పెద్ద గవర్నమెంట్ స్కూల్ ఉంది, రైతు మార్కెట్ ఉంది, ఇక్కడ హోటల్స్ ఉన్నాయి, స్కూల్స్ ఉన్నాయి. ఈ పిల్లలకి హెల్త్ ఇష్యూస్ కూడా వస్తున్నాయి. గవర్నమెంట్ ఎలాంటి పట్టించుకోవట్లేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 1 year అయ్యింది, బడ్జెట్ లేదు అని జిహెచ్ఎంసీ వాళ్ళు హెచ్ఎండబ్ల్యూ అని చెప్తున్నారు. దయచేసి మాకు శాశ్వత పరిష్కారం చేస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. సోలాపూర్ సుభాష్ నగర్ 130 డివిజన్ నూరారం కాలనీ ఓం జెండా దగ్గర గత 4 సంవత్సరాలకి ఈ డ్రైనేజ్ పొంగుతూ ఉంది. మేము చాలాసార్లు ఇక్కడ